నిన్న పావు గంట పాటు కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. దీంతో రాత్రంతా అంధకారంలోనే గడిపారు పలు ప్రాంతాల ప్రజలు. హిమాయత్ నగర్లోని కుందన్ టవర్స్ లో నిన్న సాయంత్రం 5 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. దీంతో 16 గంటల నుంచి విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. కరెంటు లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పునరుద్ధరించలేదని అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పావుగంట పాటు కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. దీంతో రాత్రంతా అంధకారంలోనే గడిపారు పలు ప్రాంతాల ప్రజలు. హిమాయత్ నగర్లోని కుందన్ టవర్స్ లో నిన్న సాయంత్రం 5 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. దీంతో 16 గంటల నుంచి విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. కరెంటు లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పునరుద్ధరించలేదని అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ లివిల్ చెప్పండి. హైదరాబాద్ లో నిన్న కొద్దిపాటి వర్షానికే కొన్ని ప్రాంతాలలో పవర్ ని కట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న వర్షానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షానికి ఒక్క వానకే నిన్న అతలాకుతలం అయిపోయింది. నగరం అంతా కూడా ఒక్కసారిగా అంత ఆందోళనకర సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ప్రధానంగా ఒక చినుకు పడితే చాలు చీకటి అవడమే ఇవాళ ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇవాళ కరెంటు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇవాళ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ నగరానికి సంబంధించి సెక్రటరియట్ కు చుట్టుపక్కల విద్యుత్ సౌధ అని చెప్పుకునే హైదరాబాద్ పరిధిలోనే ఇవాళ పెద్ద ఎత్తున కరెంటు కోతలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 16 గంటలుగా విద్యుత్ నిలిచిపోవడంతో హైదరాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ లో ఉన్న కుందన్ టవర్స్ సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కరెంటు రాకపోవడంతో అక్కడ వినియోగదారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు అంతరాయం ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ప్రధానంగా దాదాపు 16 గంటలుగా నిలిచిపోయిన ఈ కరెంటు తోటి ప్రధానంగా లిఫ్టులు పనిచేయకపోవడం, మరోపక్క తాగునీటి సరఫరా లేకపోవడంతో నిత్యావసర అవసరాలు కూడా సేవలు నిలిచిపోవడంతో నిర్వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులకు స్పందించినా ఎలాంటి స్పందన లేదని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆగ్రహం వెంటనే తక్షణమే అధికారులు స్పందించాలని కూడా చెప్తున్నారు. అయితే నిన్న బర్కత్పురతో పాటు కవాడిగూడ, నారాయణగూడతో పలు ప్రాంతాల్లో కూడా దాదాపు 5-6 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అక్కడ కూడా ఎలాంటి అధికారులు స్పందించలేదు. ఆయా ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే రాష్ట్రంలో విద్యుత్ సమస్య ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వానాకాలం సమీపిస్తున్న తరుణంలో విద్యుత్ సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సమీక్షలు చేయకపోవడంతో ఇవాళ ప్రధానంగా ఈ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా విద్యుత్ సంబంధించిన కేబుల్స్ లూజ్ ఉండడం కావచ్చు, ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలు తొలగించకపోవడంతో ఇది ప్రధాన అంతరాయంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు. హైదరాబాద్ తోటి ఇప్పటికీ అడలెత్తుంటే మరోపక్క విద్యుత్ అంతరాయంతో రాష్ట్ర ప్రజలు కావచ్చు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. చినుకు పడితే చాలు ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితి వల్ల ఈ హైదరాబాద్ నగరంలో ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఐలాండ్ లాగా ఏర్పడేది, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పుడు కరెంటు పోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేది. కానీ ఇప్పుడు కనీసం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం, ఓఎన్ఎం స్టాఫ్ సరిపడలేకపోవడం, లైన్ మెన్లు కూడా సరిపడలేకపోవడంతో కరెంటు ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుందో తెలియలేని దుస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా ఇది రోజు రోజుకు జటిలమవుతుంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు అటు ఎక్కడైనా లూజ్ కేబుల్స్ ఉంటే కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ ఉంటే కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే చర్యలు చేపట్టి అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ విద్యుత్ అధికారుల పైన ఉంది, ఇటు ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పేసి. అయితే ప్రధానంగా వ్యవసాయ అయితే
వానాకాలం సమీపించిన తరుణంలో ఈ వేసవి కాలంలోనే దీనిపై సమీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాంటి సమీక్షలు చేయలేదు, ఎలాంటి ప్రణాళికలు లేకపోవడంతో ఇవాళ చినుకు పడితే చాలు కరెంటు కోతలు ఏర్పడి ఇవాళ నగరవాసులకు నరకం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇవాళ తాజాగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రజల కోణంలో, వినియోగదారుల కోణంలో ప్రభుత్వం ఇటు యాజమాన్యాలు ఆలోచించి ఆ విద్యుత్ కోతలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా వినియోగదారులు కావచ్చు, రాష్ట్ర హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా ఏదైతే కరెంటు పైన ప్రాంతాల్లో తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.